ఇదిగోండి పొటల్స్ వీటిని మనం వండాలంటే ఇలా కొంచెం గీసుకొని వండితే గట్టిగా లేకుండా కూర సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఈ పైన ఉన్నది ఈ చెక్కు గీసేసి ఇదిగోండి ఇలాగా చెక్కు గీసేయాలి, చాకుతోటి అల్లం గీసుకున్నట్టుగా అలాగా మనం గీసి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా నీట్గా కడిగి ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇది వండడం ఎంత సింపులో తెలుసండి. ఏం లేదు, నూనె వేడెక్కిన తర్వాత చూద్దానండి. స్టవ్ వెలిగించి కళాయి వేడెక్కనివ్వాలి. ఇందులో కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు మనకు సరిపడినన్ని, అంటే ఎన్నైతే అన్నీ, నేను కొంచెం బాగానే వేసుకుంటాను ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు వేగవలసిన అవసరం లేదు, కోసి పెట్టుకున్నటువంటి ఈ ముక్కల్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకుందాం. చూడండి, కొన్ని వాటిల్లో నేను ముందు వేస్తున్నాను సాల్ట్, కొన్ని వాటిల్లో లాస్ట్లో వేస్తున్నాను. ఏది ఎప్పుడు వేయాలో అప్పుడు వేస్తేనే దాని యొక్క రుచి, తర్వాత ఉడకడం కూడా అలా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ కూరని వీలైనంత సిమ్లో పెట్టుకుందాం, వీలైనంత సిమ్. అలా ఆ సిమ్లోనే అది అలా వేగుతూ ఉంటుంది. ఇదిగోండి ఇలా వేగుతూ ఉంది. నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పైన అయిపోతుంది. ఇదిగోండి ఇలాగా కలుపుకుంటూనే ఉండాలి. అలా నెమ్మదిగా కలుపుతూ అలా సిమ్లోనే మగ్గనివ్వాలి. ఇలా క్యారెట్ తురుముకున్నాం అన్నమాట. తురుముకొని ఇప్పుడు ఇలా మనం క్యారెట్ని తురుముకున్నాము. ఇప్పుడు దీన్ని మనం పొటల్స్ కర్రీలో వేసేద్దాం. ఇంకొంచెం హెల్తీగా తయారవుతుంది అన్నమాట పొటల్స్ కర్రీ. ఇదిగోండి వేసి కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. కూర ఇలా మగ్గిన తర్వాత కొంచెం కారం, ఎక్కువ వేయక్కర్లేదండి, కొంచెం కారం, తర్వాత కొంచెం కరివేపాకు ప్రతిదానిలో ఎందుకు వేస్తారంటే కొంచెం ఆ సువాసన అది చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇంతేనండి, పొటల్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంత కమ్మగా ఉంటుందో చెప్పలేం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒకసారి వండుకొని చూసి కామెంట్ పెట్టండి బాగుందో లేదో. సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.